ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్నది తెలుసుకుందాం. లైబ్రరీ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, రిమైనింగ్ ఏవైతే ఫీజెస్ ఉన్నాయో ఏ విధంగా ఉంటుంది అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలసీ 2025 రిలేటెడ్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఫర్దర్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఆల్రెడీ పాలసీ రిలేటెడ్గా మన ఛానల్ ఎన్ని వీడియోస్ అయితే వచ్చాయో మీరు చూడొచ్చు. సో దయచేసి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. మరి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని మనం మాట్లాడుకుందాం. ఇది కూడా అఫీషియల్స్ మనకు అప్డేట్ చేసిన డేటాను బేస్ చేసుకొని మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇది మనకి ఏంటి అంటే మనకు గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు ఎలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో ఫీజు అనేది ఏ విధంగా ఉంటుంది, అందులోనూ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క దానికి స్ప్లిట్ చేస్తూ ఎంతెంత ఫీజు ఉంటుంది అన్నది కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్ మనకు మెయిన్గా ట్యూషన్ ఫీజు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ట్యూషన్ ఫీజు అంటే మీ క్లాసెస్ చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన ఫీజు అనమాట. ఇది మనకు గవర్నమెంట్ ఆర్ ఎడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక విధంగా ఉంటుంది, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక విధంగా అయితే ఉంటుంది. రిమైనింగ్ ఏవైతే ఫీజు ఉన్నాయో ఇవి మనకి కామన్గా ఉంటాయి, అందులోనూ అంత పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఫీజెస్ అయితే మనం మాట్లాడుకుందాం. మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్లో టోటల్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 4,700 రూపీస్ అయితే ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్కి వచ్చేటప్పటికి మనకు 25,000 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అందుకనే చాలామంది గవర్నమెంట్ కాలేజ్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫినాన్షియల్గా మనకు చాలా అనేది బెనిఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రాకపోయినా వాళ్ళు ఇయర్లీ పే చేయాల్సింది జస్ట్ 4,700 రూపీసే కాబట్టి పెద్దగా మనకు అది ఒక ఇబ్బంది అయితే చెయ్యదు. బట్ అదే మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఇయర్లీ 25,000 అనేది పే చేయాలి. ఓవరాల్గా మీరు 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది కాబట్టి 75,000 వరకు ఓన్లీ మీరు ట్యూషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అందుకనే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటి అంటే మనకు గవర్నమెంట్ కాలేజ్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్లో ఒకటి చూసుకున్నట్టయితే కోర్సు ఫీజు వచ్చి గవర్నమెంట్ కాలేజ్లో 300 ఉంటుంది. బట్ ప్రైవేట్ కాలేజ్లో ఇక్కడ ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ట్యూషన్ ఫీజులోనే ఇంక్లూడ్ అయితే చేసి ఉంటారు. అది మెయిన్గా మీరైతే గమనించండి. ఇక కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి 300, గేమ్స్ ఫీజు, అసోసియేషన్ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, అలానే మనకు లైబ్రరీ కావచ్చు, అడ్మిషన్ ఫీజు, అలానే సిలబస్ బుక్, తర్వాత బోర్డ్ రికగ్నైజేషన్ ఫీజు, అలానే మనకు అల్యూమిని ఫీ, అలానే మనకు ఏదైతే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉందో దానికి సంబంధించింది, అలానే మనకు టెక్ ఫెస్ట్ ఫీ పర్ ఇయర్ వచ్చేటప్పుడు 50 రూపీస్ అనేది చెప్తున్నారు. సో ఈ విధంగా ఫీజెస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో అందుకే మ్యాక్సిమం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ మీరు మెయిన్గా ఏం చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ కోసం ఏమైతే చేయండి. ఎవరైతే ఫినాన్షియల్లీ అంతా వెల్ సెటిల్డ్ కాదు అనుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం మనకు గవర్నమెంట్ కాలేజ్కి అయితే ఏం చేయండి. మోస్ట్లీ అందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్కి ఏం చేస్తారు, బట్ ఫినాన్షియల్గా చూసుకుంటే మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో చాలా అంటే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఒక ఇయర్లో పే చేసే దాంతో మీరు ఓవరాల్గా 3 ఇయర్స్ విత్ సెమ్ ఫీజు అన్నీ కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్లో కలిసిపోతాయి. సో ఈ విధంగా ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దీన్ని గమనించి మీరు నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఆ డెసిషన్ అయితే తీసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి మన ఛానల్లో ఒక 3 to 4 పార్ట్ 1 అన్న వీడియోస్ అయితే వస్తాయి, దయచేసి అవి అయితే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ రిలేటెడ్గా అప్డేట్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా అప్డేట్స్ కోసం మనకి వాట్సాప్ అలానే టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.